జ్ఞాపకం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. హృదయకాల సమయంలో మా ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్న దేవుడు అయా, నీ బిడ్డల జూమ్లోనైనా కూర్చొని నీ మాటలు వినటానికి ఎంతో శ్రద్ధగానైనా తండ్రి ప్రభు కూర్చొని ఉంటూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధుడా, 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 మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. అయా నాయన తను జరుగుతున్నటువంటివన్నీ కూడా మీకు తెలుసు. మానవ హృదయ రహస్యములు ఎరిగిన దేవాది దేవుడవైన ప్రభుడవునైనా మీకే స్తోత్రాలు. అయా నాయన తల్లి జూన్లో ఉన్నటువంటి నీ బిడ్డలు అయా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సందర్భాలు మేము జ్ఞాపకం చేస్తున్నాం. సహాయం చేసే దేవుడవునైనా మీకే స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అయా నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నీ పాదములు చెంత ఉంటూ ఉండగా నన్ను యొక్క సెలవు చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడే మాటలు దాకపోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి, రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సుందర్రావుని జ్ఞాపకం చేసుకొని ఆయన సుందరరావు కలిగినటువంటి కుడి చేతి గోడలో ఉన్నటువంటి నరం ఆయా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. ఆపరేషన్ దాకా వెళ్ళాలి అంటున్నారు. కానీ నైనా నీ దక్షిణ హస్తమును చాచండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా, మీకు స్తోత్రాలు. అలాగే అతని సాటి అయిన సహాయం ప్రమేలాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నేను లివర్ ప్రాబ్లంతోనైనా ఆయా ప్రభువా నీరు వచ్చింది అని చెప్పారు. అవును ప్రభువా, నిన్న ఒక లీటర్ పైన నాయన తండ్రి ప్రభువా నీరు తీశారు. అలాగే హాస్పిటల్ ఐసీలోనే ఉంచారు. అలాగే నాయన తండ్రి ప్రభు ఈ రోజు కూడా చేయాలి అంటూ ఉన్నారు. సహాయం చేసే దేవుడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు మాట ఇచ్చి అన్నటువంటి దేవుడు, మీరు మాట తప్పని దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. అలాగే నాయన తండ్రి ప్రభు ప్రమిలాను ముట్టండి. ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రభు క్షేమకరంగా ఆయన తండ్రి గృహాన్ని చేరాలి. అయా నాయన తండ్రి క్షేమకరమైనటువంటి ఆశీస్సులు ఆమెకు దయచేయండి. అయా నాయన తండ్రి ప్రభు నీ కరుణా కటాక్షాలు వారిద్దరిపై కుమ్మరించండి. అలాగే జూమ్లో ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, రుగ్మతలతో ఉన్నారు, వారందరినీ దర్శించండి నాయన ఉదయకాల సమయంలో. ఆ ప్రార్థన ఆలకించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 22 నుండి 26 వరకు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం. వారిని గురించి సమాచారము యెరూషలేమునున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్లి అతన్ని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో స్టెఫెన్ ని రాళ్ళేసి కొట్టి చంపేసిన తర్వాత చాలా మంది భయపడి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అనేక ప్రాంతాలకు చెదరిపోయారు. కానీ అందులో యెరూషలేములో ఉన్నటువంటి కొందరు మాత్రం ఏం చేశారయ్యా, బర్నబా అనబడినటువంటి అతన్ని పంపించారు. ఎవరి కోసం? సౌలు కోసం పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తార్సు అనే పట్టణంలో ఉన్నటువంటి సౌలుని వెతుక్కుంటూ వెళ్ళాడు బర్నబా. మనం చూస్తే ఈ పంపబడినటువంటి బర్నబా ఎలాంటి వాడు అనేది అందులో రాయబడతా ఉంది. ఎలాంటి వాడట? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరింది వాళ్ళందరూ చూస్తున్నారు. జనులందరూ కూడా శిష్యుల్ని
అలాగే క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళని, లేదంటే విశ్వాసులైనటువంటి వారిని గమనిస్తూ ఉంటారు అనేది ఇందులో మనకు కనిపిస్తా ఉంది. గమనిస్తూ ఉంటే ఈ బర్నబా ఎలాంటి వాడో గమనించారు వాళ్ళు. ఎలాంటి వాడట మళ్ళీ చూద్దాము. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన విశ్వాసంతోను స్థిర హృదయం సత్పురుషుడు. నిండుకొనిన సత్పురుషుడు. శుద్ధాత్మతో సత్పురుషుడు. సత్పురుషుడు మంచివాడైనటువంటి వాడు, మంచివాడైనటువంటి పురుషుడిగా ఇందులో తెలియజేయబడతా ఉంది. అతన్ని పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తిగా ప్రజలు చూస్తా ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తే అందులో శిష్యులైనటువంటి వాళ్ళు కానివ్వండి, అందులో విశ్వాసులైనటువంటి వారు కానివ్వండి, క్రైస్తవునిగా జన్మ ఎత్తినటువంటి వారు కానివ్వండి, పరిశుద్ధాత్మతో నింపుకున్నప్పుడు అనేక గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. అతను ఏం చేశాడు? సౌలును వెతుకుటానికి తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయుకు తోడుకొని వచ్చెను. వారు ఇద్దరు కలిసి ఒక సంవత్సరము సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. రాస్తున్నాడు ఇందులో. బహుజనులకు వాక్యాన్ని బోధించారు. ఒకరు ఇద్దరికి వాక్యాన్ని బోధించలేదు. ఎలాంటి వాళ్ళు? సౌలు పౌలుగా మార్చబడినప్పుడు జరిగినటువంటి గొప్ప సంఘటనలు. అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంటే పక్కనున్నటువంటి సౌలు అనబడినటువంటి పౌలు గారు కూడా ఏం జరిగింది? దేవుని యొక్క ఆత్మచే నింపబడినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అతని కనుకొని ఎక్కడికి తీసుకుపోయాడు? అంతియొకయుకు పోయాను. ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరినే కాదు, శిష్యులు అనబడినటువంటి వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇందులో వారు కలిసి అని ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. వాక్యాన్ని బోధించేటువంటి పరిస్థితి వారిది. శిష్యులైనటువంటి వారిది ఏంటే వాక్యాన్ని బోధించేటువంటి పనిగా కనిపిస్తా ఉంది. అదంతా చూచి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డది. క్రైస్తవులు అనబడ్డది మొట్టమొదట్లో ఎవరు? శిష్యులు. శిష్యుల్ని ప్రజలు గమనించి శిష్యులు వీళ్ళు యేసు ప్రభు శిష్యులు అని చెప్పబడ్డారు. యేసు ప్రభు వారి శిష్యులు అంటే ఏం చేయాలి? శిష్యుడిగా ఉండకూడనటువంటి వాడు ఎవడైనా సరే ఆయన బోధలు విని ఆ బోధలు అనేకులకు తెలియజెప్పే బాధ్యత కలిగి ఉండాలి. అది శిష్యరకం. అంటే గురువు గారు ఏది చెబుతాడో అదే చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనించేది ఎందుకు? సంవత్సరం పాటు వారిని గమనించారు. ఒక రోజు 2 రోజులు కాదు. ఈ గమనించటం అనేది ఏంటయ్యా అంటే వారి జీవితం ఎలా నడుస్తా ఉంది, అతను ఎవరు, మొట్టమొదటిగా ఎవరన్నా వస్తే ఏం చూస్తారు? ఇతను ఎవరు? ఓహో ఇతను పలానా వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడు, అది ఒకటి. ఏం చేస్తున్నాడు, ఇదొకటి. ఏం చేస్తున్నాడో గమనించేట్లుగా వీళ్ళు తెలియజెప్పారు. వాళ్ళకందరికీ తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తే రక్షకుడు, ఆయన మన కొరకు ప్రాణాన్ని సిలువపై ధార పోసినటువంటి వ్యక్తి, తన రక్తాన్ని. అలాంటి వ్యక్తిని గురించి వీళ్ళు చెబుతూ ఉన్నారు. బోధించినటువంటి వ్యక్తులు శిష్యులు. వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరం పాటు చూసి ఏం చేశారయ్యా అంటే వీళ్ళు నిజంగా క్రైస్తవులే, యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయన మన కోసం ప్రాణాలు వదిలాడని వీళ్ళు చెబుతున్నది అంతా కూడా నిజమే. కాబట్టి ఏందయ్యా అంటే వీళ్ళందరికీ ఒక పేరు పెడదాము. ఏం పేరు? క్రైస్తవులు అని పేరు పెట్టాలి. క్రైస్తవులు అనబడినటువంటి శిష్యులు. శిష్యులే కానీ వాళ్ళెవరు? క్రైస్తవులుగా పిలువబడినటువంటి వాళ్ళుగా ఇందులో కనిపిస్తా ఉంటారు. మనం చూస్తే ఈ క్రైస్తవులు అనబడినటువంటి శిష్యులు ఎంతమంది? 12 మంది ఇందులో కనిపిస్తా ఉంటారు. అందులో ఒక ఆయన తప్పిపోయినా కూడా శిష్యుల లెక్కలోనే ఉన్నాడు అప్పట్లో. అందులో వాళ్ళ పేర్లు మనం గమనించినట్లయితే ఎవరు? ఇందులో మొట్టమొదటి శిష్యుడు ఎవరయ్యా అంటే ఆంద్రేయ అనబడినటువంటి వ్యక్తి.
ఈయన మొట్టమొదటి వాడు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ఆయన యోహాను గారి చేత బాప్తిసం పొందేటప్పుడు యోహాను గారు చెబుతున్నటువంటి మాట విన్నాడు. లోక పాపములు మోసుకొని పోవటానికి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల ఇదిగో అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్నటువంటి మొదటి వ్యక్తి ఆంధ్రేయ. ఆంధ్రేయ ఈ రోజు ఏం చేస్తున్నాడు, ఆ రోజు ఏం చేశాడయ్యా అంటే ఆ యోహాను గారి దగ్గర నుండి యేసుక్రీస్తు వారిని అనుసరించి పోతూ ఉన్నాడు. మొట్టమొదటి శిష్యుడు ఈయన. కానీ అందరిలో కూడా చివరిగా ఉండేటువంటి పరిస్థితి ఇతనికి కనిపిస్తా ఉంది. ఈ ఆంద్రేయ పేతురు యొక్క ఎవరు సహోదరుడు, సహోదరుడైన ఆంద్రేయ, బెత్సయిదా వాడు అనేది ఇందులో కనిపిస్తా ఉంది. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆంద్రేయ అనబడినటువంటి ఈయన అనేకులని దేవుని దగ్గరికి తీసుకురావటమే పనిగా పెట్టుకున్నాడు. ఫిలిప్ కూడా అదే పనిలో ఉండేవాళ్ళు. అంటే శిష్యులు ఉన్నటువంటి 12 మందికి ఒక్కొక్క బాధ్యత కనిపిస్తా ఉంది. ఆ బాధ్యతలు ఏంటయ్యా అంటే జనులను యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని రావటము. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో చెప్పబడినటువంటి మాటలు 12 మంది శిష్యుల యొక్క పేర్లు కనిపిస్తా ఉంటాయి. మొట్టమొదటిగా సీమోను పేతురు అన్నారు. ఇతని ఆంద్రేయ ఏం చేశాడు, ఆ సహోదరుణ్ణి తీసుకొని వచ్చి ఇదిగో ఈయన మనం అందరం ఎదుగుతున్నటువంటి ఒక గొప్పవాడైనటువంటి వ్యక్తి రా అని పిలిచి యేసుక్రీస్తు వారికి పరిచయం చేసి మెదలకుండా ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి పరిచయం చేసినప్పుడు ఈ సీమోను పేతురు ఇందులో ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. అందరి తరపున నాయకత్వం వహించేటువంటి వ్యక్తిగా ఇందులో కనిపిస్తూ ఉంటాడు. అందరి తరపున నాయకత్వం వహించినటువంటి ఈ పేతురు, ఇతను ఎలా చంపబడ్డాడు మనం చదివితే అతని పేతురు గారిని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ అతని యొక్క కొంత భాగాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆయన ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు వారు, కేఫా అనగా రాయి వంటి వాడివి నీవు, పరలోకపు తాళపు చేతులు నేను నీకు ఇస్తాను అని చెప్పబడినటువంటి ఈ యొక్క సీమోను పేతురు. సీమోన్లు అనేకులు ఉన్నారు, కానీ ఈయనకి పేతురు అనే మాట తగిలించబడ్డది. సీమోను పేతురు అంటే వెంటనే గుర్తుకొస్తారు. ఇందులో ఏందయ్యా అంటే ఈయన బబులోనులో తలకిందులుగా సిలువ వేయబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇతను అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. అలాగే రెండవ వాడిగా ఆంద్రేయ వస్తున్నాడు. ఈ ఆంద్రేయని గురించి మనకు తెలిసినటువంటిదే. ఏంటయ్యా, ఈయన అందరికీ సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంది. ఈయన కూడా సిలువ వేయబడ్డాడు. జెబెదయి కుమారుడైనటువంటి వ్యక్తి ఇతను అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి వ్యక్తిని కూడా ఏం చేశారంటే గ్రీసు దేశంలో అఖయా అనబడినటువంటి జిల్లాలో ఈయన్ని సిలువ వేయబడ్డాడు. మూడో వ్యక్తి యోహాను. యోహాను అంటే జెబెదయి కుమారుడు అని పేరు ఈయనకి, యోహాను కూడా. యోహాను అనబడినటువంటి ఈయన ఏంటి అంటే యాకోబు యొక్క సహోదరుడు అని కనిపిస్తా ఉంది. ఈ యోహాను ఈ యేసుక్రీస్తు వారికి దగ్గరి వాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఈయన చాలా కాలంగా ఉండి అనేక రకాలుగా యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియను దగ్గరికి తీసి వృద్ధాప్యంలో ఆమెకు తోడుగా ఉండి వృద్ధాప్యంలో చనిపోయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇంకా నెక్స్ట్ యాకోబు ఏంటయ్యా అంటే ఈయన హతసాక్షి, మొట్టమొదటి హతసాక్షి. ఈ హతసాక్షి అంటే యేసుక్రీస్తు వారు రక్షకుడు అని చెప్పినందుకు చంపివేయబడ్డాడు. హతసాక్షి అంటే చనిపోయినటువంటి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు హతసాక్షులు అని చెప్పరు, సాక్ష్యం చెబుతూ హతమైనటువంటి వాళ్ళని హతసాక్షి అన్నారు. ఇందులో ఈయన ఏం చేశారయ్యా అంటే యెరూషలేములో శిరచ్ఛేదం చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో మనకి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఫిలిప్పును మనం చూసినట్లయితే మొదటి నుంచి ఈయన యోహాను యొక్క శిష్యుడు.
యోహాను గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పటి నుంచి ఆయన్ని వెంబడించండి అని తన శిష్యులను కూడా ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించినట్లుగా కనిపిస్తా ఉంది. మనం ఏం చేస్తున్నాడంటే ఇందులో విశ్వాసానికి ఈ ఫిలిప్పు ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటాడు. ఇందులో ఏంటి అంటే ఈయన ఫ్రుగియాలో ఒక స్తంభంపై ఉరివేయబడ్డట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇంకా నతానియేలు బర్తలోమయి అనబడినటువంటి నతానియేలు ఆర్మేనియా దేశంలో అల్జీనా పోలీసు అను చోట చర్మము ఒలిచి చంపారు. ఈయన్ని నతానియేలుని ఏం చేశారు తెలుసా? సిలువ వేస్తే అది వేరు, చచ్చిపోతాడు. చర్మము ఒలిశాడు. ప్రజలందరూ కూర్చొని చర్మము వలసబడినటువంటి ఈ వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. అతను కూడా అపోస్తలుడిగా ఎంచబడినటువంటి ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఇతను అంజూరపు చెట్టు దగ్గర నిలబడ్డప్పుడు ఎవరి చేత పిలువబడ్డాడు? ఫిలిప్పు అనబడినటువంటి ఫిలిప్పు ఆయన చేత వచ్చి అయ్యా రా అని పిలిచినట్లుగా కనిపిస్తా ఉంది. ఇతడు నెక్స్ట్ మత్తాయి అంటే లేవి, ఈయన సుంకపు గుత్తాదారుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. సుంకాన్ని వసూలు చేయటానికి ఒక ఊరిని పాట పాడుకొని అందులో సుంకపు గుత్తాదారుడుగా అంటే సుంకం వసూలు చేసే వాళ్ళని కొంతమందిని పెట్టుకొని సుంకం వసూలు చేస్తూ ఉంటే ఇతన్ని పాపిగా ఎంచారు అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఇందులో ఐథియోపియాలో ఈయన ఏం చేశారు? ఖడ్గముతో చంపారు అని మనకు తెలుస్తా ఉంది. నెక్స్ట్ తద్దయి అంటే యోధా, ఈయన పేరు. చిన్న యాకోబు యొక్క సహోదరుడు. చిన్న యాకోబు అనబడినటువంటి యాకోబులు ఇద్దరు ఉన్నారు. అందువలన చిన్న యాకోబు అని చూస్తూ ఉంటాం. ఇతను బాణముతో పొడవబడి చంపేశారు ఈయన్ని. ఇందులో ఏందయ్యా అంటే బాణం వేసి చంపేశారు. అసలు ఇది అంతా ఎందుకు జరుగుతా ఉంది? యేసుక్రీస్తు రక్షకుడయ్యా అని చెబితే చంపేశారు. తప్పులు చేస్తే చంపేస్తారు. ఎవరినన్నా ఎదురుగా ఉండి మర్డర్ చేసే వాడిని ఉంచకూడదని చంపేస్తారు. రకరకాలైన తప్పుడు పనులు చేస్తే చంపేస్తారు. కానీ వీళ్ళు సౌమ్యముగా ఉండి దేవుని యొక్క మాటలు చెబుతూ ఉంటే వాళ్ళని పట్టుకొని చంపేయటం అనేది ఎవరి పనిది? నువ్వు రక్షకుడు అని చెప్పబడినటువంటి యేసునే నేను చంపేసి సిలువ వేయించాను అన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, అపవాది. అలాంటి వాళ్ళు అపవాది శక్తులు చేత బంధించబడినటువంటి వాళ్ళందరూ కూడా మానవులు. వాళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవుడు అనబడినటువంటి వారిని ఈ విధంగా ఇబ్బందుల పాలు చేస్తా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో యోసే అనేటువంటి వాని యొక్క సహోదరుడు చిన్న యాకోబు అనబడినటువంటి ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవాలయం శిఖరము నుండి పడద్రోయబడ్డాడు ఆయన. దేవాలయం యొక్క శిఖరము చివరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేశారు. ఇంకొక ఆయన తోమ అనబడినటువంటి ఒక ఆయన కనిపిస్తాడు. తోమ అంటే కబలవాడు అని అర్థం. 11వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 16 వరకు మనం చదువుకుంటే యోహాను సువార్తలో ఇందులో తోమ అనబడినటువంటి ఆయన దిదుమ అని కూడా అంటారు. ఇందులో ఈయన ఏం చేశారు? ఇండియాకు వచ్చాడు. నేను ప్రార్థన చేశాట, అయ్యా ఒక ఇండియాకు మాత్రం నన్ను పంపించబాకు అని ప్రార్థన చేసేవాడంట. కానీ నువ్వు ప్రార్థన చేశావు, నేను వినను. నువ్వు పోవాల్సింది ఎక్కడికి? ఇండియాకి పోవాలి అని పంపించారు. ఈయన వచ్చాడు, సౌత్ ఇండియా మొత్తం తిరిగాడు. అందరికీ దేవుని యొక్క సువార్త పరిచర్య చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇండియాలో సముద్ర తీరంలో ఈయన ఏం చేశారంటే బాణం అంటే బల్యంతో పొడిచి ఒక ప్రాంతానికి తీసుకొచ్చి కొండ మీద మెట్ల మీద పడేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఈడ్చి చంపారంట. పొడటమే కాదు, బల్యంతో పొడిచి ఈడ్చారు. అంటే ఎంత కసిగా ఉంటది. ఇందులో మనం పరిశీలన చేస్తే అంత కసి, కోపం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు వారు రక్షకుడు అని చెబితే అందరినీ స్వస్థతలు చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి ఈర్ష్య కలిగి ఆయన్ని చంపివేసినట్లుగా కనిపిస్తుంది. కనానీయుడైన సీమోను, ఈయన ఏం చేశాడు? ఈయన జిలట్లు అనబడినటువంటి రాజకీయ పార్టీకి
ఒక అనుచరుడు, పార్టీలో సభ్యుడు. జలోతే అంటారు. చీలట్లు అనబడినటువంటి ఆ ప్రాంతాన్ని జలోతే అంటాడు. పర్షియా దేశంలో చిరచ్ఛేదం చేశారు ఈయన్ని. ఈ సీమోన్ని కనానీయుడైన సీమోను అంటారు. ఈయన్ని శిరచ్ఛేదం చేసినట్లుగా కనిపిస్తా ఉంది. జనులందరూ కూడా అందులో చూస్తూ ఉంటే ఈ ఒక వ్యక్తిని చంపటం అంటే ఎంత గొప్ప రియాక్షన్ వస్తుంది ప్రజల్లో. ఈయన ఏం చేశాడంటే శిరచ్ఛేదం చేయించబడినటువంటి ఈ వ్యక్తి అనేకులైనటువంటి మనుషులకి ఆదర్శంగా నిలబడ్డట్టుగా కనిపిస్తా ఉంది. ఇంకా చివరిగా ఉన్నటువంటి ఆయన ఎవరైనా ఇస్కరియోతు అనబడినటువంటి ఊరికి సంబంధించినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉంటాడు. ఈయన ఘోరమైనటువంటి దొంగతనాలు చేసేవాడు. యేసు ప్రభు దగ్గర అనేకమైనటువంటి కానుకలు వస్తే ఆ కానుకలు ఈయన దగ్గర పెట్టారు. ఈయన మంచోడు అని లెక్కలు బాగా వేస్తాడేమో తెలియదు. అందువలన ఈయన మంచోడు అని చెప్పబడినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంటాయి. అందువలన ఇందులో ఏం చేశారంటే తీసుకుపోయి చివరిలో యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణ్యాలకి అమ్మివేసి చంపివేయబడినటువంటి వ్యక్తి ఈయన. అమ్మేసిన తర్వాత అక్కడికి వచ్చి తెలుసుకొని అందులో యెరూషలేములో పారేసి అని ఇగో మీ డబ్బులు మీరు తీసుకోండి అయ్యా, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఇతని మరణాన్ని 2 రకాలుగా మనకి వర్ణించబడ్డది. ఒకటి ఉరి వేసుకొని చచ్చిపోయాడని, రెండవది అక్కడ కొండ మీద నుంచి దొల్లించి కింద పడేశారని. ఉరి వేసినాక ఇంకా ప్రాణం ఉండి ఉంటుందేమో, ఆ పైకి తీసుకుపోయి కిందకి దొల్లినట్టుగా కనిపిస్తా ఉంది. అలాంటి శిష్యులు అందరూ కూడా ఎలా ఉన్నారయ్యా అంటే శిష్యులు అనబడ్డారు. శిష్యులు అనబడినటువంటి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 1 సంవత్సరం పాటు ఇలాంటి లక్షణాలు వీళ్ళకి ఉన్నాయా లేవా అనేది పరిశీలన చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో విశ్వాసులు అనబడినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ విశ్వాసులైనటువంటి వాళ్ళలో కొన్ని లక్షణాలు మనకు కనిపించాలి. ఆ లక్షణాలు ఏంటి అనేది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ మాటలు ఏంటయ్యా? మొట్టమొదటిగా వాళ్ళు ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండేవాళ్ళు నిష్కపటులుగా ఉండాలి. రెండవది నిర్దోషులుగా ఉండాలి. ఇంకా నిరపరాధులుగా ఉండాలి. నిష్కళంకులుగా ఉండాలి. నిందారహితులుగా ఉండాలి. నిస్వార్థపరులుగా ఉండాలి. ఇంకా నిజాయితీ పరులుగా ఉండాలి అనేది ఆదినారాయణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. వినిపించిందండి? వినిపిస్తుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టార్చ్ లైట్ చేసారా పని? దేవునికి స్తోత్రం. నిస్వార్థపరులుగా ఉండాలి. నిజాయితీ పరులుగా ఉండాలి. విశ్వాసులైనటువంటి వాళ్ళే ఏ విధంగా ఉంటే ఇక క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. ఎలా ఉండాలట? అందరూ పరిశీలించినటువంటి శిష్యుల్లో చాలా మంది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలే చెప్పలేదు. రకరకాలైనటువంటి మాటలు చెబుతూ వచ్చారు. అప్పటికి నేను శిష్యుణ్ణి అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ మార్గాన్ని విడిచి అనేక రకాలుగా వెళ్ళిపోయినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మిగిలిన వాళ్ళు మాత్రం 12 మంది వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మనం పరిశీలన చేస్తే ఇందులో చాలా చక్కని భావం కనిపిస్తూ ఉంటది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటే ఇందులో 2 వ్యక్తులు బర్నబా, పౌలు అనబడినటువంటి 2 కూడా 1 సంవత్సరం పాటు ప్రజల చేత పరిశీలించబడినటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. ఇందులో క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడు, ఏమేమి లక్షణాలు అతనిలో ఉండాలి అనేది రాయబడతా ఉంది. చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. లోకం నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రచురపరచితిని.
వారు నీవారై ఉండిరి, నీవు వారి నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఇందులో అంటున్నాడు, దేవుని యొక్క వాక్యము వాళ్ళు హృదయంలో ఉంచుకుంటున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే లోకములోని ఉన్నటువంటి వాళ్ళని నీవు నాకు అనుగ్రహించావు. ఈ లోకం ఎవరిది? అపవాది. అపవాదికి సంబంధించింది. లోకాన్ని మొత్తాన్ని యేసు ప్రభు వారికి చూపించి ఈ లోకము యావత్తు కూడా నాకు స్వాధీనపరచబడ్డది అని అన్నాడు అందులో. కాబట్టి లోకములో నుండి కొంతమందిని ఏర్పాటు చేశావు అంటే అపవాది దగ్గర నుండి విడిపించి వారిని నాకు దగ్గరగా చేర్చావు. అందులో వాళ్ళందరినీ నేను చాలా జాగ్రత్తగా నా మాటలు, నీ మాటలు ఇద్దరివి, నువ్వు మాట్లాడినవే నేను మాట్లాడాను కాబట్టి ఆ మాటలు వారికి తెలియచేశాను. ఇంకా చదవమ్మా, ఇంకొక మాట చదువు అందులోనే. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన దేవుని దగ్గర నుంచి వచ్చావు అని వాళ్ళు నమ్మారు. అది ఇందులో జరిగినటువంటి గొప్ప సత్యం ఏంటి అంటే ఈయన సామాన్యుడు కాదు, మామూలు మనుష్యుడు కాదు. ఏంటయ్యా అంటే ఇందులో దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి తప్ప ఇన్ని గొప్ప కార్యాలు జరిగించలేడు అనేది వారు తెలుసుకొని ఆయనను వెంబడించినట్లుగా కనిపిస్తా ఉంది. మొట్టమొదటిగా ఏం చేయాలట? లోకములో నుండి ప్రత్యేకించబడి యేసుక్రీస్తు వారు రక్షకుడు, దేవుని యొక్క కుమారుడు అని తెలుసుకొని ఆయన్ని వెంబడించినటువంటి వాడిని క్రైస్తవుడు అంటారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి లోకములో నుండి వేరుపడ్డాడు, అది క్రైస్తవుడు. రెండవదిగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3, 4 వచనాలు మనం గమనిస్తే అందులో రాయబడినటువంటి కొన్ని మాటలని మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులు సార్ 1:3. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి పాపముల నుండి ఆయన ఏం చేశాడో తెలుసా? నిన్ను విమోచించడానికి ఆయన వచ్చాడు. పాపముల నుండి విమోచించబడినటువంటి వాడు అంటే పాప శాపముల నుండి క్రీస్తు ద్వారా విమోచించబడినటువంటి వాళ్ళని క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో తెలుసా? పాపమును విసర్జించినటువంటి వాళ్ళు. దీన్ని విసర్జించినటువంటి పరిస్థితి ఏంటి అంటే క్రీస్తు ద్వారా పాపము శాపముల నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళని క్రైస్తవులు అంటారు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఇందులో 6వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే అందులో రాయబడినటువంటి మాట మనకు కనిపిస్తా ఉంది. చదువుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇందులో అంటున్నాడు, లోకమునకు నేను, నాకు లోకము. సిలువ వేయబడ్డది అంటే విడిచిపెట్టబడ్డది. నేను లోకంలో ఏది కూడా నాకు అవసరం లేదు అనే పరిస్థితి ఇది. సిలువ వేయబడిందంటే శ్రమలు పొందుతా నేను అని అర్థం. నన్ను గురించి వాళ్ళు సిలువ పొందాల్సిన పని లేదు, నన్ను గురించి వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. నేను వారిని గూర్చి బాధపడ్డటువంటి పరిస్థితి లోకానికి. ఇందులో రాసినటువంటి మాటలు, లోకమునకు నేను, నాకు లోకము శ్రమ అనుభవాల నుండి బయటకు వచ్చేసాను అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. శ్రమ అనుభవాలు వాటి నుండి బయటికి ఎప్పుడు వస్తాడు? రక్షకుడు అయినటువంటి ప్రభువుని ఆశ్రయించినప్పుడు అనేది మనం తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన క్రైస్తవుడు అనబడతాడు.
యోహాను సువార్త 17వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే అందులో లోక సంబంధాలు కానివారు అని రాస్తున్నాడు. లోక నేను సంబంధులు కానివారు. లోక సంబంధులు ఎవరు? లోక దేవుని సంబంధులు ఎవరండి? నమ్మని వారిని లోకము సంబంధులు అంటే పాపంతో ఏమంటారు? ఉన్నవారు ఇందులో మనం అపవాది చదువుకుంటూ సంబంధులు. పోతే అపవాది సంబంధులైనటువంటి వారికి నేత్రాశ, శరీరాశ, శరీరాశ, జీవపు జీవపు డంబము డంబము డంబములు కలిగిన వారిని కలిగినటువంటి వాళ్ళు లోక కలిగిన వారు. సంబంధులు. కాబట్టి నేను వీటిని అన్నిటినీ విడిచిపెట్టాను అనే మాట అందులో రాస్తూ ఉన్నాడు. లోక సంబంధులు కానటువంటి వాళ్ళు అంటే నేను ఈ రోజు నుండి నేత్రాశను వదిలేస్తున్నాను, శరీరాశను వదిలేశాను, జీవపు డంబాలను నేను పలకను అనేది ఇందులో కనిపిస్తా ఉంది. గలతీయులకు రాసిన పత్రికను మనం ఎప్పుడు చదువుతాం? 5వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, అంతే సార్, ఉమ్, కక్షలు, భేదములు, 21. 21 చెప్పండి. మత్తతలు, విమతలు, అసూయలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వీటిని అనుసరించే వాళ్ళు దేవుని రాజ్యంలో జన ప్రవేశించరు. స్వతంత్రించుకోలేరని స్పష్టంగా శరీరము, చెప్తున్నాను. లోక సంబంధము. శరీరంతో ఉన్నావు అంటే నీవు లోక సంబంధము కలిగినటువంటి వాడివి. శరీరము, ఆత్మ, నీవు ఆత్మీయులుగా మారిపోతున్నావు అనేది ఇందులో చాలా గొప్పగా చెబుతున్నాం. మనం చూస్తున్నాం, సముద్రంలో ఉండే చేపలు ఉన్నాయండి. సముద్రపు నీళ్లు ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటుంది. ఉప్పు కలిగి ఉంటాయి. కానీ చేప ఆ ఉప్పు కలిగి ఉంటుందా? మనం కోసుకొని తింటుంటాం కదా, చేపకి ఉప్పు తగులుద్దా? ఉప్పులో తగలదండి. వచ్చినటువంటి చేపే. లోకములో ఉన్నటువంటి ఆ ఉప్పులో ఉన్నటువంటి బ్రతికేటువంటి నీవు నీలోకి ఆ ఉప్పు రాకుండా చేసుకోవాలి అనేది ఇందులో. అంటే లోకములో ఉన్నటువంటి సమస్యలు కానీ, లోకములో ఉన్నటువంటి వాటిని కానీ నీవు పట్టించుకోవటానికి వీలు లేదు అనేది ఇందులో తెలుసుకుంటే నీవు క్రైస్తవుడివి అనిపిస్తావు. ఇంకొకటి ఏంది, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో రాస్తున్నాడు, నీవు పరదేశులు, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్టు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎంత మంచి ప్రవర్తన కలిగి జీవించండి. పరదేశులు మనము, యాత్రికులు మనము. వీసా మనకి అక్కడ ఉంది, జనరల్ వీసా అక్కడ ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? గ్రీన్ కార్డులు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏదో చూడటానికి వచ్చాము, చూసాము, వెళ్ళిపోతాము. మనం ఎలా ఉండాలి? ఈ లోకము శాశ్వతం కాదు అని తెలుసుకో. ఆత్మకు విరోధంగా శరీరం నడుచుకుంటది కాబట్టి శరీరం ఏది చెబితే అది నువ్వు చేయటానికి వీలు పడదు. క్రైస్తవుడు అనేవాడు శరీర పోకడలతో ఉండటానికి వీలు పడదు అనేది మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట మనం తెలుసుకోవాలి. ఏంటయ్యా అంటే, లోకము చేత ద్వేషించబడాలి. అంటే లోకములో అనేకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలకి నువ్వు పోవు, వాళ్ళ దినాలకు పోవు, వాళ్ళ పెళ్ళిళ్ళకి పోవు, వాళ్ళు శుభకార్యాలు అని చెప్పుకున్నటువంటి వాడికి నీవు పోవు, అక్కడ మంత్రాలు చదువుతుంటే నీవు వినవు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను ద్వేషిస్తారు అనేది మనం చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము సహించిన వాడు రక్షింపబడును. అది అంతము వరకు ఏం చేయాలట? సహించినవాడు. ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. అంతము వరకు సహించినటువంటి వాడు, లోకము చేత ద్వేషించబడేటువంటి వాడు క్రైస్తవుడు.
అంటే లోకం చేత ద్వేషించబడుతున్నా అంటే ఊరికొరకనే బజారుకి పోయి వాడిని తిట్టి ఈయన్ని తిట్టి ద్వేషించబడటం కాదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నందుకు, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నందుకు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నీవు భయపడాల్సిన పని లేదు క్రైస్తవులుగా ఉన్నప్పుడు. యోహాను రాసిన హల్లెలూయా. మొదటి పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, క్రియతో సహోదరు సత్యముతో నీవు ప్రేమించాలి ప్రజల్ని అనేది. అంటే క్రీస్తులాగా నడిచేవాడు శిష్యులు కాబట్టి వారిని క్రైస్తవులు అన్నారు. శిష్యులందరూ యేసుక్రీస్తు వారు ఎలా నడిచారో ఆ విధంగా నడిచారు కదా. నడిచారండి. అంతేనా? అంతే. ఆయన ఏది చెప్పాడో ఆ విధంగా నడిచారు. నడుస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకో పేరు పెడదామని క్రైస్తవులు అని చెప్పబడ్డారు. మరి మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం? లోకము నుండి బయటికి రావాలి రావాలి. క్రైస్తవులు. రెండవది పాపము నుండి, శాపము నుండి క్రీస్తు ద్వారా విమోచించబడినటువంటి వాళ్ళు. లోకానికి సిలువ వేయబడినటువంటి వాళ్ళు. లోక సంబంధులు కాని వారు, పరదేశులమి, యాత్రికులమి అని తెలుసుకున్నటువంటి వాళ్ళు, లోకము చేత ద్వేషించబడినటువంటి వాళ్ళు, క్రియతోను సత్యముతోను ప్రేమించేటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంతేనా? ఇలాంటి విషయాలేనా? జాషువా గారు అంటున్నారు, అందరూ నోట్ చేసుకుంటే మంచిదేమో. ఇది ఎందుకనంటే చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకం క్రీస్తు యొక్క రచనలు అని. నేను మొన్న ఈ మధ్య వెతుకుతా ఉంటే దేంట్లో అది ఏది కావాలంటే అది పంపిస్తారు. ఏంటిదండి? అమెజాన్లో ఈ జాషువా గారి రచనలు అని చూస్తే అందులో ఆయన రాసినటువంటి అవి అన్ని కనిపిస్తుంటాయి. క్రీస్తు చరిత్ర పద్య రూపం అనేది ఒక పుస్తకం ఉంది అందులో. అది చాలా మంచి పుస్తకం. అది ఆన్లైన్లో తెప్పించాను నేను ఈ మధ్యకాలంలో. అది చూసి, అది 100 రూపాయల పుస్తకం, పద్య రూపంలో ఉంటది. అసలు గంభీరమైనటువంటి పరిస్థితి అది. అది 30 రూపాయలు పోస్టేజ్ గనక క్యాష్ ఆన్ డెలివరీ దాని కింద కొడితే మీకు ఇంటికి వచ్చేస్తుంది అంటే. ఇందులో అవన్నీ ఉండే లక్షణాలేనా క్రైస్తవుల్లో? క్రైస్తవులు క్రీస్తును అనుసరించాలి కదా. ఆ క్రీస్తు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు? ఆయన్ని ప్రజలు ఏం చేశారు? క్రైస్తవులు అంటే, శిష్యులు అంటే అవన్నీ కూడా భరించే పరిస్థితి ఉండాల. అది ఆయన ఏం చేశారట? కర్రకు మేకుల కుచ్చుగల కసల్గొని మేన క్రొన్నెత్తు రెగజిమ్మ కొట్టి కొట్టి కనుల గంతలు గట్టి గదిమి వీపున గృద్ది చెప్పు మీ పేరంచు చీరి చీరి ఉమ్మి మోమున వేచి దుమ్ము నెత్తిన జల్లి వేడి దుర్భాషలను ఆడి ఆడి భగవతాత్మజుడవా వడ్రంగి కొడుకువా పలుకవేమని చెవులు నులిమి నులిమి తిట్టగలిగిన తిట్లన్నీ తిట్టి తిట్టి పెట్టగలిగిన హింసలన్నీ పెట్టి పెట్టి క్రక్కగల అక్కసంతయు క్రక్కి క్రక్కి విశ్రమించిన యూదులు ఓపికలు జారి కరకు మేకులు కూర్చుగల కసల్. ఎంత చక్కగా రాశారండి ఈ పద్యాలు. ఇందులో ఆయన్ని ఎన్నిసార్లు కొట్టారో. మేకులు కొడితే రక్తం జివ్వున లేచిందట. కళ్ళకి గంతలు కట్టారంట. వీపు మీద నీ పేరు చెప్పు అని కొట్టారట. ఉమ్ము మోమున ముఖాను ఊసి తుమ్ము నెత్తిన చల్లి వేడి దుర్భాషలను ఆడి ఎదుటివాడు తిడతా ఉంటే మన రక్తం అంతా కూడా ఉడికిపోయిందిరా అంటుంటారు చాలా మంది. అలాంటి ఆయా నువ్వు భగవతాత్మజుడువా, భగవంతుని కుమారుని అని చెప్పుకుంటున్నావు, వడ్రంగి కొడుకువా మాకు కనపట్టలేదా, చెప్పవే అని చెవులు నిలిమారంట. ఆయన్ని చెవులు నిలిమేది చిన్నపిల్లల్ని అంత అలుసుగా చేశారు. తిట్టగలిగిన తిట్లన్నీ తిట్టి తిట్టి ఎన్ని తిట్లు తిట్టి అసలు డిక్షనరీలో కూడా లేవంట అలాంటి తిట్లు. అలాంటి తిట్లు తిట్టారంట. ఇక ఏమీ మిగల్లేదట. పెట్టగలిగిన హింసలన్నీ పెట్టేశారట. ఇంకేమి హింస పెట్టడానికి ఏ రకమైన హింస మిగలలేదట. కక్కగలిగిన అక్కసంతా కూడా కక్కేశారట. ఇంకేం లేదు అని. విశ్రమించిరి యూదులు ఓపికలు జారి. ఇక కొట్టడానికి నాకు ఓపిక లేదు అనే పరిస్థితిలో ఉన్నారంట.
ఈ లక్షణాలన్నీ కూడా క్రైస్తవునిలో కనిపించాయి. క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణాలు ఇవే అనేది ముందు తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళని క్రైస్తవులు అంటారు కానీ తిరగబడి నువ్వు నన్ను తిడతావా అని, నువ్వు నన్ను కొడతావా అని, ఉమ్ము పక్కన వేసినా కూడా నన్ను చూసి వేసావని, ఇలాంటి లక్షణాలు ఉంటే వాడిని క్రైస్తవుడు అనరు, వాడిని శిష్యుడు అనే పరిస్థితి అసలు లేనే లేదు. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. క్రైస్తవుడిగా మారావు, అంతా అయిపోయింది, బాగానే ఉంది. తిరిగి జన్మించావు, బాగానే ఉంది. అంత నీకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. క్రైస్తవుడిగా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటి బాధ్యత, నీవు క్రైస్తవుడిని నేను అని చెప్పుకుంటే కుదరదు. క్రైస్తవుడిని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు కాని వాళ్ళు కూడా చాలా మంది, నేను కూడా క్రైస్తవుడినే, మా ముత్తాత క్రైస్తవుడు, తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను కూడా క్రైస్తవుడిని అనుకుంటే కుదరదు. వంశ పారంపర్యంగా నేను క్రైస్తవుని అంటానికి వీలు పడదు. కాబట్టి నువ్వేం చేయాలి? తిరిగి జన్మించాలి. యేసు ప్రభు వారు చెబుతున్నాడు. నికోదేము అనబడినటువంటి ఒక అధికారి వచ్చాడు, రాత్రిపూట వస్తుంటాడు ఆయన దగ్గరికి. ఏమయ్యా నేనేం చేయాలి అని అడిగితే, నువ్వు నూతన జన్మ పొందు, నువ్వు కొత్తగా బతుకు అనగానే, ఎలాగా కొత్తగా పుట్టేది నేను అని అంటే, ఎలా పుట్టాలో కూడా అందులో తెలియజేయబడతా ఉంది. కాబట్టి నీవు లోకములో తిరిగి జన్మించు. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు 2 వర్గాలు ఉన్నారు. తిరిగి జన్మించని వాళ్ళు కూడా క్రైస్తవులే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాళ్ళు. తిరిగి జన్మించేటువంటి వాడు క్రైస్తవుడు. మొదటి కర్తవ్యం, నీవు బాప్తిస్మం పొంది క్రైస్తవుడిగా మారాలి. నీ హృదయాన్ని మార్చుకోవాలి. క్రైస్తవుడిని అనిపించుకుంటే సరిపోదు అనేది మనం తెలుసుకొని తీరవలసిందే. రెండో కర్తవ్యం ఏంది? దేవాలయానికి తప్పకుండా వెళ్ళి తీరాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో 46వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, వారు చదవమా. మరియు వారి అనేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు వారు ఏక మనస్కులై, ఒకే మనసు అందరిది. అందరూ మందిరంలో కూర్చుంటే అందరూ ఒకే మనసుతోటి ప్రార్థన చేసేవాళ్ళు. చూసారా? మనం చూస్తున్నామండి, ఒక కట్టె పెట్టాం పొయ్యిలో, మంట చిన్నగా వచ్చింది. అదే కొన్ని కట్టెలు 10 కట్టెలు పెడితే పెద్ద మంట వచ్చింది. ఆ విధంగానే ఏంటి అంటే, ఒక్కడే పోయి ప్రార్థన చేస్తే ఏ ప్రయోజనము మనకు తక్కదు. 2-3 కూర్చి ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటాను అని చెప్పిన ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి 2-3 కూర్చొని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారిని మనం పరిశీలన చేస్తే ఇందులో ఏంటి అంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము అనేది ఇందులో కనిపిస్తూ ఉంటది. ఏందయ్యా, యేసుక్రీస్తు వారిని గురించి మనం తెలుసుకుంటూ పోతే, పాత నిబంధన కాలంలో ఒక ఆయన ఏం చేశాడంటే, విశ్రాంతి దినము నాడు కట్టెలు ఏరుకోవటానికి పోయాట. కట్టెలు ఏరుకోవటానికి పోతే ఏం జరిగింది అక్కడ? అతను కట్టెలు ఏరుకుంటుంది చూశారట జనం. మోషే గారి దగ్గరకు వచ్చారు. మోషే గారు విశ్రాంతి దినం నాడు ఆయన గుడికి రాకుండా ఈ విధంగా పొలాలు ఏరుకుంటున్నాడయ్యా అని అంటే, అప్పట్లో దేవుడు చెప్పినటువంటి మాటల్లో, ఆజ్ఞల్లో ఇది లేదు. అందువలన దేవుణ్ణి అడిగాడు పోయి. అయితే ఏం చేశాడో తెలుసా? ప్రజలు చూచి వచ్చిన తర్వాత నాయకుడైన మోషే గారు ఏం చేశారో తెలుసా? ఏ శిక్ష విధించాలయ్యా వానికి అని ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుండి 36 వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి. విశ్రాంతి దినము అంటే అది. ఏంటయా విశ్రాంతి దినం అంటే? తప్పకుండా మందిరానికి వెళ్ళి ఒక రోజుని ఏర్పాటు చేసుకున్నారు. అది పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికే దాన్ని మార్చి అందరూ కూర్చొని ప్రార్థన చేసుకునే దినాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. మనం చూస్తే 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు ఎక్కడికి పోయారు? వాడుక చొప్పున దేవాలయానికి
వెళ్ళాడు. ఎందుకయ్యా ఆయన పోవటం మనకు తెలియదైంది. ఆయన మాదిరికరంగా ఉండటానికి వెళ్ళాడు. మాదిరికరము. ఆ రోజు నువ్వు మందిరానికి వెళ్ళాలి. నీకు సంపాదన కలిగినటువంటి పని ఏది కూడా చేయటానికి వీలు పడదు. సంపాదన కలిగినటువంటి పని చేస్తే అది ఏముంటది? చిల్లి సంచిలో వేసినట్లుగా మనకు మిగలదు. చిల్లి జేబులో డబ్బులు వేస్తే ఉంటాయా? పడిపోతాయి. ఉండవు. దేవుని మందిరానికి వచ్చి దశమ భాగాలు, కృతజ్ఞత కానుకలు, వగైరా వగైరా కానుకలు నువ్వు వేస్తే అవి వేసేది 100, 200, 300, 500 ఏదో వేస్తావు. పోలేదు. జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ గారి ఫీజు 500 నుంచి 1000 రూపాయలు దాకా ఉంటుంది. ఆయన మందులు బాగా ఎంత పొడుగున్న మందులు రాసిస్తాడు. మందుల షాపులో ఇదిగో మా బావమరిదిది ఆ షాప్లోనే కొనండి, 10% కమిషన్ ఇస్తాడు అంటాడు. 50% పెంచి అందులో మనం చూస్తే ఏమవుద్ది? అందులో 1500, 2000 బిల్లు అవుద్ది. మొత్తం ఎంత అయింది? 2500 వేసుకో. అదే మందిరానికి వచ్చి నువ్వు కొంత అమౌంట్ వేస్తే దేవుడు ఆ జబ్బు రాకుండా చేస్తాడుగా. నువ్వు పనికి పోతే అంతా కూడా నష్టమే కలుగుద్ది. కాబట్టి నీవేం చేయాలి? పనికి ఆ రోజు పోకుండా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. అది వాడుకగా జరగాలి. వాడుక అంటే ఎప్పుడు జరిగేటువంటి పరిస్థితి. మూడవది ఏంది? కర్తవ్యం. క్రైస్తవునిగా మారిన తరువాత లక్షణాలు ఉన్నాయి నీకు. లోకాన్ని పక్కకు నెట్టేశావు, అంతా బాగానే ఉంది. కానీ ప్రతిదినము లేఖనములు పరిశోధించాలి. లేఖనాలు చదవాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. మీరు 17 చదువుతున్నాను. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చాలమ్మా. పౌలు శీల ఇద్దరు కూడా ఏం చేశారంటే బెరియా అనబడినటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ బోధిస్తా ఉన్నారు. ఆ మందిరంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు చెబుతుంది కరెక్టా కాదా అని పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివి కరెక్ట్ గా ఉన్నాయి అని వాళ్ళు పరిశీలన చేశారు. మందిరంలో పాదిరి గారు చెప్పింది కరెక్ట్. అప్పట్లో యాజకులు, శాస్త్రులు, పరిచయాలు ఏం చెబితే అదే కరెక్ట్. వాళ్ళు పరిశీలన చేయరు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? లేఖనాలు పరిశీలన చేయి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు అని చెబుతున్నటువంటి మాట ఇందులో రాస్తా ఉంది. ఏందయ్యా? పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అనే ఆలోచన నీకు కలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1189 ఉన్నాయి. అంటే 1200 వేసుకోండి. 1200 వేసుకోండి. మామూలుగా ఆయన అంటే ఏంటంటే రోజుకు ఒక అధ్యాయం చదువుతూ పోయా అని చెబుతుంటారు, 3 ఏళ్ళకి చదవచ్చులే అని. కానీ మనం ఏం చేయాలి? రోజుకు 10 అధ్యాయాలు చదివితే నెలకి ఎన్ని అధ్యాయాలు అవుతాయి? 300 అవుతాయండి. అమ్మయ్య, 300 అవుతాయి. అది 300 చొప్పున అయితే 1200 అధ్యాయాలు ఎన్ని నెలల్లో చదువుతాము? 4 నెలల్లో చదువుతామండి. 4 నెలల్లో చదువుతాము. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. అందులో 4 నెలలకు ఒకసారి బైబిల్ చదివితే 12 నెలల్లో ఎన్నిసార్లు చదవచ్చు? 3 సార్లు చదవచ్చు. 3 సార్లు చదవాల్సిన బైబిల్ని ఒక్కసారి కూడా చదవకుండా ఆదివారం నాడు గుడికి వచ్చి బూరంలో పడేసి ఆ గూట్లో పడేస్తుంటారు. ఆదివారం నాడు తీసి బూజు దులిపి శాస్త్రులు, శాస్త్రులు పెద్దలు చేసింది అదే. యేసుక్రీస్తుగా ఆయన భూమి మీద పుడతాడని చెబుతున్నారు వీళ్ళు. 2 సంవత్సరాలు నడిచి వచ్చారు. కాబట్టి వీళ్ళు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా చెప్పండి అంటే అప్పుడు పోయి ఆ గ్రంథాలు దులుపుకొని తీసుకొచ్చారు వాళ్ళు శాస్త్రులు. అలాంటి పరిస్థితి మంది. పాత నిబంధనలు 929 అధ్యాయాలు, క్రొత్త నిబంధనలు 260 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి 1190, 89 అంటే 1200. ఇదిగో శ్రమల కాలంగా కొంతలు పాటిస్తున్నారు కాబట్టి ఈ కాలంలో అన్న కనీసం
ఉదయం 5 సాయంత్రం 5 చదివితే అయిపోయేదే ఈ వాటికి. ఇంకొంచెం ఎక్కువ చదువుకుంటే. పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? పాత నిబంధనలో 66 39, కొత్త 39 నిబంధనలో 39 27, 60 పుస్తకాలు, 66 66 పుస్తకాలు మొత్తం. ఉన్నాయి. కాబట్టి రోజుకు 10 చొప్పున చదివితే సంవత్సరానికి 3 సార్లు మనం బైబిల్ని చదవచ్చు అని ఇందులో కనిపిస్తా ఉంది. 4వ కర్తవ్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయిపోయింది. ప్రతి దినము దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఇందాక మనం చదువుకున్న లేఖనాలు పరిశోధించాలి అని, గ్రంథాలని లేదంటే దేవుని మందిరానికి వెళ్ళాలి అని. దావీదు గారు అంటున్నారు, దేవుని మందిరమునకు వెళదాము రండి అని నాతో అన్నప్పుడు జనులు నాకు ఎంతో సంతోషం కలిగింది అంటున్నాడు. దేవుని మందిరానికి పోదాం రండి అని పిలవాలి మీరు, లేకపోతే ఎట్టొస్తారు? రాయ్యా దేవుని మందిరానికి పోదాం, అక్కడ దేవుని యొక్క పెట్టున్నాడు, దేవుని మాటలు చెబుతాడు విందాం అని చెప్పాలి పక్కన వాళ్ళకి. ఇదిగోనయ్యా జూమ్ అనేది ఏర్పాటు చేశారు, రాండి ఒక్కసారి జూమ్ లో మనం దేవుని యొక్క మాటలు విందాం అనే మాటలు మనం చెప్పాలి. ఇందులో కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాయబడినటువంటి మాట, యెహోవా ప్రతిదినము యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు మొరపెట్టటము, ప్రార్థన చేయటం. దేవుడు వినేదాకా కూడా నువ్వు ప్రార్థన చేయి. అది దేవుడు చెబుతున్నటువంటి మాట. ప్రతి దినము దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే విషయంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. కాబట్టి క్రైస్తవులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? క్రైస్తవుడు అయిన తరువాత నీకు దేవుడిచ్చినటువంటి కొన్ని బాధ్యతల్ని నీవు నెరవేరుస్తున్నావా అనేది తెలుసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.